హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వెన్నెలకంటి కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియో చూపిస్తున్నానండి. అదేంటి అంటే మనకి ఫుడ్ ఒకటే కాకుండా పోషక విలువలు ఇంకా మంచిగా ఉండాలి అంటే మనం ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటాం. మరి ఆ డ్రై ఫ్రూట్స్ ఉట్టిగా తినేదానికంటే కూడా డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఎవరైనా సరే రోజుకి ఒక లడ్డు తింటే మంచి బలం అండి. మరి ఆ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేయాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం. ఓకేనా? ఈరోజు మనం వెన్నెలకంటి కిచెన్లో ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. డ్రై ఫ్రూట్ లడ్డుకి కావలసినటువంటి పదార్థాలు మనము మ్యాక్సిమం ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ మనం దీంట్లో వేసుకోవచ్చండి. దీంట్లో నేను మిస్ చేసింది ఏంటంటే అంగూరు అంటారు కదండి, అది మిస్ చేశాను. ఇక మిగిలినవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఇది దోసకాయ గింజలు, ఇది కూడా హెల్త్కి చాలా మంచిదండి. జీడిపప్పు, అలాగే పిస్తా, ఇవన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇది బాదం, ఇది అక్రూట్, ఇదైతే హార్ట్కి చాలా మంచిదండి. ఇక ఆవు నెయ్యి తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే కొబ్బరి, అలాగే కొన్ని నువ్వులు కూడా తీసుకున్నాను, ఇంకా ప్యాకెట్ తిప్పలేదు. మెయిన్ కావాల్సింది ఏంటంటే ఇది గింజలు లేనటువంటి ఖర్జూరం. ఇక గసగసాలు వేసుకుంటారు. ఇంకా నేను దీంట్లో ఒక 2 మిస్ చేశానండి, అంటే అది కొంచెం బయటకు వెళ్ళి తీసుకురావాలి. అయినా కూడా ఉన్న దాంట్లో నేను మీకు చూపిద్దాము, అవసరమైతే మీరు వేసుకోండి. అంజూరు, అది కూడా చాలా హెల్త్కి మంచిది, బ్లడ్ బాగా వస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే గసగసాలు, ఈ 2 మిస్ అయ్యాయి అనే ఉద్దేశంతో ఉన్న వాటితోటి నేను చేసి చూపిస్తున్నాను అనమాట. ఇవైతే మెయిన్. ఇదైతే ఖర్జూరాలు ఉన్నా కూడా సరిపోతుంది, సేమ్ టేస్ట్, బ్లడ్ కూడా చాలా బాగా వస్తుంది ఖర్జూరంతో. మరి ఇంకా దీన్ని ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోండి. ఒక్కొక్కటి విడివిడిగా వేయించుకుందాం. ముందుగా మనము దోస గింజలు ఉన్నాయి కదండి, ఇవి కొంచెం నెయ్యి వేసి వేయించుకోవాలి. అన్నీ ఒకసారిగా వేయించవచ్చు. ఏమవుతుందంటే కొన్ని బాగా వేగుతాయి, కొన్ని బాగా వేగవు. ఎందుకంటే ఇప్పుడు బాదం ఉందనుకోండి, కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం టైం పడుతుంది వేగడానికి. ఇవన్నీ తొందరగా వేగిపోతాయి, అందుకని ఒకసారిగా వేసుకుంటే కొన్ని వేగుతాయి, కొన్ని వేగవు అనమాట. అందుకని విడివిడిగా వేసుకోవాలి. ఇప్పుడు దోస గింజలు వేగిపోయాయి, దీన్ని మనం ఒక కప్పులో తీసేసుకుందాం. మరలా కొంచెం నెయ్యి వేసాను, జీడిపప్పులు వేయిస్తున్నానండి. అన్నీ కూడా మనం ముందుగా ఇలాగ సన్న పీసెస్ చేసుకుంటే తినడానికి బాగుంటుంది. ప్లస్ మీకు లడ్డు కూడా బాగా రౌండ్గా బాగా వస్తుంది, పెద్ద పెద్ద ముక్కలు కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే బాగా వస్తుంది అనమాట. జీడిపప్పు కూడా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ కప్పులోకి తీసేద్దాం. నెక్స్ట్ పిస్తా, కూడా బాగా సేమ్ మనం ఏ కప్పులో అయితే వేసుకున్నామో అదే కప్పులో వేయించి మళ్ళీ తీసి పక్కన పెట్టుకోవాలి. బాదం, నెక్స్ట్ అక్రూట్ అండి. నువ్వులు కూడా చాలా మంచిదండి, మంచి ఐరన్ అనమాట. నువ్వులు కూడా వేస్తున్నాను. నెయ్యి వేయలేదండి నువ్వులకి, ఎందుకంటే అతుక్కుపోతుంది. అందుకని ఉట్టి బాండీలోనే నువ్వులు వేయిస్తున్నాను. నువ్వులు కూడా బాగా వేగిపోయాయండి, తీసేద్దాం. సరే, అన్నీ ఇలా చక్కగా వేయించుకోవాలి. ఇలాగా దోరగా బాగా విడివిడిగా వేయించుకుంటే బాగా వేగుతాయి అన్నమాట.
ఇక లాస్ట్లో ఎండు కొబ్బరి కూడా కొంచెం వేయిస్తే బాగుంటుంది, పచ్చివాసన రాకుండా. కొబ్బరి కూడా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే, అన్నీ వేయించుకొని రెడీ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు మనం మిక్సీ తీసుకోవాలి. మిక్సీ తీసుకొని ఈ ఖర్జూరం ఉంది కదండి, ఈ ఖర్జూరం ఆల్రెడీ నేను గింజలు లేకుండా తీసుకున్నాను కాబట్టి ఈ ఖర్జూరాన్ని చక్కగా కట్ చేసేసి మనం మిక్సీలో వేసేసుకోవాలి. ఇలా విడివిడిగా. ఆల్రెడీ దీంట్లో గింజ లేదు కాబట్టి మిక్సీలో నీట్గా ఇదైపోతుంది. కొంచెం కొంచెం మనం మిక్సీలో వేసుకోవాలి. మరలా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను ఖర్జూరం మిక్సీలో ఇలా వేశాను. ఇప్పుడు మనం బాండీలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత చాలామంది డ్రై ఫ్రూట్ ఉట్టి ఖర్జూరంతో డ్రై ఫ్రూట్స్ అంతా కలిపి చేసేస్తారు. నేనైతే ఖర్జూరం కొంచెమే వేశాను, ఎందుకంటే షుగర్ పేషెంట్స్ ఎక్కువ ఖర్జూరం తిన్నా అది స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ షుగర్కి మంచిది కాదు అని చెప్పేసి నేను బెల్లం యూజ్ చేస్తున్నాను. ఖర్జూరం కూడా కొంచెం వేస్తున్నాను, డ్రై ఫ్రూట్ లాగా వేస్తున్నాను కొంచెము అంతే. ఇప్పుడు బెల్లము దీంట్లో వేశాను. దీంట్లో బెల్లంతో పాటు కొబ్బరి కూడా వేసేసానండి. ఇక బాగా ఆ రెండు కూడా బాగా వేస్తూ ఉండాలి. బెల్లం ఆల్రెడీ కరిగిపోతుంది కాబట్టి ఇంకా మనం వాటర్ అనేది వేయకూడదు. ఇలాగే ఒక్కొక్కటి మనము యాడ్ చేసుకుంటూ అలా కలుపుతూ ఉంటే గట్టిపడిపోతుంది అన్నమాట. నెక్స్ట్ నువ్వులు అక్రూట్ ఉంది కదండి, అది కూడా వేసేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ బాగా కలుపుతూ ఉంటే ఆ బెల్లం కరిగి దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు దోసకాయ పప్పులు, నెక్స్ట్ జీడిపప్పులు, నెక్స్ట్ బాదం పప్పు, పిస్తా పప్పు. ఇప్పుడు అన్నీ వేసేసానండి. ఇక ఫైనల్లీ ఖర్జూరం వేయాలి. ఇప్పుడు ఖర్జూరం కూడా వేసేస్తున్నాను. ఖర్జూరము లాస్ట్లో వేయాలండి, ఎందుకంటే అది వేయగానే బాగా అతుక్కునేస్తూ ఉంటుందన్నమాట, గట్టిపడిపోతుంది. అలాంటప్పుడు మనం ముందుగా వేసామనుకోండి అదంతా జీడిపప్పులు అన్నీ కలవు. కాబట్టి మనము ఒక్కొక్కటి వేసుకుంటూ లాస్ట్లో ఖర్జూరం వేస్తే బాగా దగ్గరకు అయిపోతుంది అనమాట. మనకేంటంటే అప్పుడు గట్టిపడిపోతుంది, మనం ఈజీగా ఉండగట్టడానికి బాగుంటుంది. చూసారా, అలాగా ఈజీగా మనం డ్రై ఫ్రూట్ లడ్డు అలా ఉండకట్టేయచ్చు. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కాస్త చల్లారాక జాగ్రత్తగా ఉండగట్టుకోవచ్చు. అలా అని మొత్తం చల్లారాక మనకి రాదు, వేడి మీదే కట్టాలి. చూసారా ఎంత బాగుందో డ్రై ఫ్రూట్ లడ్డు. చాలా హెల్దీ ఫుడ్ అండి, చాలా ఈజీ కూడా. ఇలాగా కొంచెం తీసుకొని మనం ఉండలు కట్టేయడమే. అబ్బో చాలా వేడిగా ఉందండి, చేయి కాలిపోతుంది, జాగ్రత్తగా చెయ్యాలి. చూసారు కదండి, చాలా హెల్దీ ఫుడ్, చాలా సింపుల్గా చేసేయచ్చు. మరి మీరు చూసారు కదా మన వెన్నెల కంటి కిచెన్లో డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మీ విలువైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి.